హలో ఫుడీస్, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఇవాళ 3 నాన్ వెజ్ వెరైటీస్ ఐటమ్స్ చేసి చూపిస్తానండి. ముందుగా బోటీ, నెక్స్ట్ లివర్, దాని తర్వాత మటన్. బోటీని ఎలా క్లీన్ చేసుకున్నానో ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. నెక్స్ట్ లివర్ని కూడా ఎలా కుక్ చేసుకోవాలో విత్ టిప్స్తో నేను మీకు చేసి చూపిస్తాను. నెక్స్ట్ మటన్ అండి. మటన్ యాజ్ యూజువల్గా మనం ఎలా ప్రిపేర్ చేసుకుంటామో అలాగే ప్రిపేర్ చేశాను. ముందుగా నేను బోటీని బాయిల్ చేసుకొని నీట్గా వాష్ చేసుకున్నాను. ఒక 4-5 టైమ్స్ వాషింగ్ అయితే ఉంటుందండి. బోటీని క్లీన్ చేసుకోవడానికి ఎక్కువ టైమే పడుతుంది, కానీ కుక్ చేయడానికి చాలా తొందరగా కుక్ చేసేసుకోవచ్చు. చూడండి, దొబ్బ అనేది చిన్న చిన్నగా పీసెస్గా కట్ చేసుకొని దాన్ని నీట్గా వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. మళ్ళీ అన్ని ఐటమ్స్ని కలిపేసి పీసెస్గా కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. నేను ఈ 3 నాన్ వెజ్ ఐటమ్స్ని న్యూ ఇయర్ స్పెషల్గా చేసి మీకు చూపిస్తున్నాను. సో మీకు కనుక నచ్చితే లైక్ చేయండి. ముందుగా నేను ఈ బోటీని క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నాను కదా, ఇందులో నేను 1 టేబుల్ స్పూన్ పసుపు, 3 టేబుల్ స్పూన్ కారం వేసుకున్నాను. కారం అనేది మనకు ఎక్కువగా పట్టదండి, ఎందుకంటే ఇది బోటీ కర్రీ కదా. మటన్, చికెన్ అలా అయితే ఎక్కువగా పడుతుంది. బోటీకి ఎక్కువ కారం ఏమీ పట్టదు. చూసుకొని వేసుకోండి. ఎక్కువగా కారం వేస్తే ఘాటుగా అయిపోతుంది. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి కూడా యాడ్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇప్పుడు నేను 1.5 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను. సాల్ట్ అనేది చూసి వేసుకోండి. కారం కూడా ఇంకా పట్టదండి, సరిపోతుంది కారం. నెక్స్ట్ ఇందులో 2 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా యాడ్ చేస్తున్నాను. జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది ఎప్పుడు ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకుంటేనే ఆ నాన్ వెజ్కి టేస్ట్ అనేది మనకి తెలుస్తుంది. సో ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా యాడ్ చేసేసాను. వీటిని చేతితో కానీ స్పూన్తో కానీ కలిపేసుకోండి. ఆ ముక్కలకి ఆ ఉప్పు కారం బాగా పడితేను ఆ టేస్ట్ అనేది మనకి బాగా తెలుస్తుంది. సో ఇప్పుడు నాన్ వెజ్ ప్రిఫర్ చేసినప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది ఫ్రెష్గా గ్రైండ్ చేసుకుంటే ఈ కర్రీకి టేస్ట్ అనేది యాడ్ అవుతుంది. సో నెక్స్ట్ నేను పచ్చిమిర్చి తీసుకున్నానండి, అండ్ ఉల్లిపాయలు కూడా తీసుకున్నాను. పచ్చిమిర్చి ఒక 3 నుంచి 4 వరకు తీసుకున్నాను. ఆనియన్స్ ఒక 2 ఆనియన్స్ తీసుకున్నాను. వాటిని నిలువుగా కట్ చేసుకోండి. చూడండి, ఈ విధంగా నిలువుగా కట్ చేసుకుంటే సరిపోతుంది. కుక్కర్ పెట్టుకొని కుక్కర్లో ఆయిల్ వేసుకోండి. ఆయిల్ మాత్రం 1/2 కప్ వరకు పడుతుందండి, ఎందుకంటే నేను 2 kgs వరకు బోటీ తీసుకున్నాను కాబట్టి 1/2 కప్ వరకు ఆయిల్ పడుతుంది. ఆయిల్ అనేది ఈ బోటీ కర్రీకి ఎక్కువే పడుతుందండి. తక్కువగా వేస్తే ఆ ముక్కలు అనేవి ఉడకవు. సో ఆయిల్ అనేది ఎక్కువగానే వేసుకోండి బోటీ కర్రీకి. నెక్స్ట్ ఇప్పుడు నేను ఆనియన్స్ కూడా యాడ్ చేసుకొని కుక్ చేసుకుంటున్నాను. మనకు ఆనియన్స్ అనేవి ఎంత బాగా ఫ్రై అయితే కర్రీ అనేది అంత టేస్ట్గా వస్తుంది. ఏ నాన్ వెజ్ కర్రీకైనా ఆనియన్స్ బాగా ఫ్రై అయితేనే ఆ టేస్ట్ అనేది బాగా తెలుస్తుంది మనకి. సో ఇది బాగా ఫ్రై అయ్యేంతవరకు వేపుకుంటే కర్రీ టేస్టీగా వస్తుంది. చూడండి, ఇది కొద్దిగా వేగాయి. సో నెక్స్ట్ ఇప్పుడు ఇందాక కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇప్పుడు ఇమీడియట్గా ఈ బోటీని కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. దీన్ని ఒక 15 to 20 మినిట్స్ వరకు కుక్ చేస్తూనే ఉండండి. దాని తర్వాత వాటర్ యాడ్ చేస్తాం మనం. వాటర్ కూడా ఎక్కువగా యాడ్ చేయొద్దండి ఈ కర్రీకి. సో కర్రీ అనేది స్పాయిల్ అవుతుంది, స్మెల్ కూడా వస్తుంది. సో వాటర్ అనేది ఎక్కువగా పట్టదు, కారం కూడా ఎక్కువగా పట్టదు. అనేది బాగా కుక్ అయిందండి. ఇప్పుడు నేను ఇందులో వాటర్ యాడ్ చేసుకొని విజిల్స్ పెట్టుకుంటాను బాగా బాయిల్ అవ్వడం కోసం. నేను ఒక 2 గ్లాసెస్ వాటర్ యాడ్ చేశాను. ఓన్లీ టీ గ్లాసెస్ అండి. చూడండి, చూపించిన విధంగా యాడ్ చేసుకోండి. మరి ఎక్కువగా వాటర్ యాడ్ చేసుకుంటేను ఇది స్పాయిల్ అయిపోతుంది కర్రీను. చూసి వేసుకోండి.
నేను ఓన్లీ 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేస్తున్నాను. 2 kgs కండి ఇది. నెక్స్ట్ హోల్ గరం మసాలా కూడా యాడ్ చేసుకుంటున్నాను. హోల్ గరం మసాలా కూడా చూసి వేసుకోండి. సో నేను ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేస్తున్నాను. మీరైతే ఎక్కువగానే యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు దీన్ని మూత పెట్టేసుకొని ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు 3 or 4 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు కుక్కర్ మూత ఓపెన్ చేసుకున్నానండి. నేను 4 విజిల్స్ అలా పెట్టుకున్నాను. అంతే, మన బోటీ కర్రీ రెడీ అయిపోయింది. ఎంతో టేస్టీ యమ్మీ బోటీ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకున్నానో చూసారు కదా. మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, తప్పకుండా షేర్ కూడా చేయండి. మీ సపోర్ట్ నాకు ఖచ్చితంగా కావాలి. నెక్స్ట్ ఇప్పుడు మనం మటన్ కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా నేను 1 kg మటన్ తీసుకున్నానండి విత్ బోన్. మీరు కావాలి అంటే బోన్లెస్ కూడా తీసుకో. ముందుగా 1 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేస్తాను. నెక్స్ట్ 2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి కూడా యాడ్ చేశాను. నెక్స్ట్ ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ పసుపు కూడా యాడ్ చేశాను. నెక్స్ట్ 3 టేబుల్ స్పూన్ కారం కూడా తీసుకున్నాను. కారము ఉప్పు తగినంత తీసుకుంటేనే ఆ కర్రీ అనేది టేస్టీగా ఉంటుంది. నాన్ వెజ్లోకి కొంచెం కారం ఎక్కువగానే పడుతుంది. నేను 2 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇప్పుడు కుక్కర్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ అనేది ఎక్కువగానే పడుతుంది మనకి. నాన్ వెజ్ కర్రీస్లోకి ఎక్కువగానే యూజ్ చేస్తానండి నేను. సో నెక్స్ట్ ఇప్పుడు ఆనియన్స్ని పొడవుగా కట్ చేసుకొని అది గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటాను. చూడండి, ఈ విధంగా అయ్యాక ఇందులో పుదీనా కూడా యాడ్ చేస్తున్నాను. ఒక 2 టమాటోస్ కూడా కట్ చేసుకున్నాను, వాటిని కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఈ టమాటోస్ కూడా కొద్దిగా మగ్గేంత వరకు కలుపుతూ ఉండండి. ఇది చివరిలో కూడా యాడ్ చేసుకోవచ్చు, కానీ ఫస్ట్ వేసుకుంటే ఆ గ్రేవీ టెక్స్చర్ అనేది బాగా వస్తుంది. సో నేను ఫస్ట్గానే టమాటోస్ యాడ్ చేసుకుంటాను. చాలామంది ఈ మటన్ కుక్ అయ్యాక ఒక 10 మినిట్స్ ఉంది ఇంకా స్టవ్ ఆఫ్ చేయడానికి అనే ముందు టమాటోస్ని యాడ్ చేస్తారు. సో నేను పర్ఫెక్ట్ గ్రేవీ కోసం ముందే యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు కలిపి పెట్టుకున్న మటన్ ఉంది కదా అండి, సో దాన్ని కూడా యాడ్ చేసేస్తున్నాను. ఇది ఉప్పు కారం అనేది ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకుంటే ఆ ముక్కకి ఆ కారం ఉప్పు పడుతుంది కాబట్టి అన్ని మసాలాలు కూడా ఈవెన్గా పడతాయి. కాబట్టి నేను ముందుగానే ఏ నాన్ వెజ్ అయినా ముందుగానే కలిపి పెట్టేసుకుంటాను. ఒక 15 మినిట్స్ వరకు కుక్ చేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు ఇందులో నేను వాటర్ యాడ్ చేస్తున్నాను. మీరు మటన్ మునిగేంత వరకు వాటర్ యాడ్ చేసుకోండి, ఎందుకంటే మటన్కి ఎక్కువగా వాటర్ పడతాయి. చూడండి, ఒక 4 to 5 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేస్తున్నాను నేను. దాని తర్వాత మనం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటూ సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుంటే మనకి ఎంతో టేస్టీ అయిన ఈజీ మటన్ రెడీ అయిపోతుంది. నేను ఇప్పుడు కుక్కర్ మొత్తం తీస్తున్నాను. చూడండి ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిందో, గ్రేవీ టెక్స్చర్ కూడా ఎంత బాగా వచ్చిందో. టమాటోస్ ముందు యాడ్ చేస్తే ఆ గ్రేవీ టెక్స్చర్ అనేది చాలా బాగా వస్తుంది. సో అందుకోసం నేను టమాటోస్ ముందే యాడ్ చేశాను. ఇప్పుడు కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటున్నాను. అంతే, ఎంతో టేస్టీ అయిన మటన్ కర్రీ రెడీ అయింది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. నెక్స్ట్ ఇప్పుడు మనం ఇవన్నీ కూడా ఎలా కుక్ చేసుకోవాలో విత్ టిప్స్తో నేను చెప్తానండి. చూడండి, పైన వైట్ లేయర్ అనేది ఉంది కదా, దీన్ని పీల్ చేసుకుంటేనే ఆ లివర్ అనేది పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. సో ఈ లేయర్ని అన్ని పీసెస్కి తీసేసుకోండి, అప్పుడు మనము లివర్ని వండుకోవడం ఈజీ అయిపోతుంది. చూడండి, అన్నింటికి అన్ని పీసెస్కి ఉంటుంది, ఈజీగా పీల్ చేసేసుకోవచ్చు. మనము వీటిని తీసి రెడీగా పెట్టేసుకుంటే మనకి లివర్ అనేది తొందరగా కుక్ చేసుకోవడానికి వీలవుతుంది. చూడండి, ఇప్పుడు నేను అన్ని ముక్కల్ని లేయర్ ఎలా తీసుకుంటున్నానో చూపిస్తాను. చూడండి, ఈ సన్న లేయర్ తీసేస్తే ఆ లివర్ అనేది పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. చూడండి, అన్ని పీసెస్కి నేను తీసి పెట్టేసుకున్నాను. ఈ విధంగా శుభ్రం చేసుకొని పెట్టేసుకోండి. అలా ఒక 2 to 3 టైమ్స్ అలా వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో
ఈ పీసెస్ని యాడ్ చేసుకొని ఇందులో వామ్ మిల్క్ యాడ్ చేయండి. కొద్దిగా గోరువెచ్చగా పాలు కాచుకొని ఉంటాం కదా, ఆ పాలని యాడ్ చేయండి. ఆ లివర్ మునిగేంత వరకు పాలని యాడ్ చేయండి. ఈ పాలు యాడ్ చేయడం వల్ల ఆ లివర్ అనేది పర్ఫెక్ట్గా స్మెల్ లేకుండా ఎంతో టేస్టీగా వస్తుంది. మనం లివర్ కుక్ చేసామా అన్నట్టుగా ఉంటుంది, అంత టేస్టీగా ఉంటుందండి. నెక్స్ట్ ఆనియన్స్ కూడా పొడుగా స్లైడ్ చేసుకోండి. నెక్స్ట్ టమాటోస్, కొత్తిమీర, పుదీనా అన్నీ తీసేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు ఒక కుక్కర్ పెట్టుకొని అందులో ఆయిల్ యాడ్ చేసుకోండి. దీనికి కొద్దిగా ఆయిల్ తక్కువగానే పడుతుంది. ఒక 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేశాను. నెక్స్ట్ ఇప్పుడు ఇందులో ఆనియన్స్ కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. ఆనియన్స్ ఎక్కువగా కావాలంటే ఎక్కువగా వేసేసుకోండి. నెక్స్ట్ పుదీనా యాడ్ చేసేసాను. చూడండి, ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనము ఈ ఆనియన్స్ని కుక్ చేసుకుంటే ఏ కర్రీ అయినా చాలా టేస్టీగా ఉంటుంది. ఆ ఆనియన్స్లో ఉన్న ఘాటు ఆయిల్లోకి యాడ్ అవుతుంది కాబట్టి బిర్యానీలో కూడా మనకి ఆ ఫ్రైడ్ ఆనియన్స్ అందుకే వేస్తారు. సో టేస్ట్ అనేది బాగా యాడ్ అవుతుంది కర్రీకి. సో నెక్స్ట్ ఇప్పుడు ఇది బాగా కుక్ అయిపోయింది కదా, టమాటోస్ కూడా యాడ్ చేస్తున్నాను. ఒక 2 టమాటోస్ తీసుకున్నాను నేను. మీకు కావాలి అంటే ఎక్కువ గ్రేవీ కావాలంటే ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఒక 2 టమాటోస్ తీసుకున్నాను. ఇవి కూడా కొద్దిగా స్మాష్ అయ్యేంత వరకు కుక్ చేస్తాను. చూడండి, స్మాష్ అయిపోయాయి. నెక్స్ట్ ఇప్పుడు ఇందులో నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. ఫ్రెష్గా గ్రైండ్ చేసుకున్నానండి. నేను చెప్పాను కదా, ఏ నాన్ వెజ్కైనా ఫ్రెష్గా గ్రైండ్ చేసి వేసుకుంటే ఆ కర్రీకి టేస్ట్ అనేది యాడ్ అవుతుంది. సో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నాను. ఇది కూడా కొద్దిగా ఫ్రై చేసుకోండి, పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. పాలల్లో లివర్ యాడ్ చేసుకుంటే ఆ వాసన స్మెల్ అనేది పాలు లాగేసుకుంటాయండి. సో అందుకే పాలల్లో సోక్ చేసుకుంటే ఆ లివర్కి ఆ స్మెల్ అనేది పోతుంది. సో ఇందాక సోక్ చేసుకున్న లివర్ని మనం ఇప్పుడు ఇందులో యాడ్ చేసుకుందాం. చూడండి, నెక్స్ట్ ఇప్పుడు దీన్ని ఒక 2 to 3 మినిట్స్ వరకు కుక్ చేసుకుందాం. ఆ పాలు అన్నీ ఇంకిపోయేంత వరకు కుక్ చేస్తాను. చూడండి ఎంత సాఫ్టీగా ఉంటుందో, క్రీమ్ లాగా ఉంటుంది. టెక్స్చర్ అనేది థిక్ అయిపోయాయి పాలు కూడా. చూడండి, ముక్కలు కూడా ఎంతో పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. ఎంతో క్రీమీ టెక్స్చర్గా ఇది కుక్ అవుతుందండి. చూడండి, పీసెస్ కూడా ఎంత సాఫ్టీగా అయిపోయాయి పాలల్లో కుక్ చేస్తే. ఈ విధంగా కుక్ అవుతాయి పాలల్లో కుక్ చేస్తే. నెక్స్ట్ ఇప్పుడు ఇందులో పసుపు యాడ్ చేస్తున్నానండి. 1/2 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకోండి. మీరు కర్రీకి తగ్గట్టుగా చూసి వేసుకోండి. పసుపు ఏ నాన్ వెజ్ అయినా నేను ముందుగానే ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసి మ్యారినేట్ చేసి పెడతాను కదా, కానీ లివర్కి మాత్రం ఇలానే కుక్ చేసుకుంటాను గ్రేవీ టైప్. చూడండి, ఇది పర్ఫెక్ట్గా కుక్ అయింది. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇప్పుడు 1.5 టేబుల్ స్పూన్ కారం కూడా యాడ్ చేస్తున్నాను. లివర్ని నేను తక్కువ క్వాంటిటీలో తీసుకున్నాను కాబట్టి కారం కూడా చూసి వేసుకుంటున్నాను. అదే మీరు 1 kg అలా తీసుకున్నారనుకోండి 3 టేబుల్ స్పూన్, 3.5 టేబుల్ స్పూన్ ఖచ్చితంగా పడుతుంది. మిల్క్ అనేది ఆ కారాన్ని తెలియకుండా చేస్తుంది. సో నెక్స్ట్ ఇప్పుడు ఇందులో నేను వాటర్ కూడా యాడ్ చేసి కుక్ చేస్తానండి. అది మటన్ లివర్ కాబట్టి చాలా హార్డ్గా ఉంటుంది. సో ఇది కుక్ అవడానికి టైం పడుతుంది కాబట్టి ఆ గ్రేవీ అనేది ఇంకిపోకుండా కొంచెం వాటర్ను, పాలు కూడా యాడ్ చేస్తాను. నెక్స్ట్ ఇప్పుడు ఇందులో పాలు కూడా యాడ్ చేస్తాను. కొద్దిగా పాలు కూడా యాడ్ చేసి దీన్ని కుక్ చేసుకుంటాను. చూడండి, మళ్ళీ ఒక టీ గ్లాస్ వరకు మిల్క్ యాడ్ చేశాను నేను గ్రేవీ కోసం అనేది. పర్ఫెక్ట్ గ్రేవీ కుక్ అవుతుంది. ఇప్పుడు మూత పెట్టేసుకుంటాను.